హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ హారిక. రోజు మనం నిద్రపోతే చాలా 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 కళలు వస్తాయి అన్నమాట. కొన్ని హ్యాపీగా ఉంటాయి, కొన్ని ఎమోషనల్గా ఉంటాయి, కొన్ని థ్రిల్లింగ్ ఉంటాయి, కొన్ని కళలు అయితే నిజమైతే బాగుంటాయి అని కూడా అనిపిస్తుంది. కానీ ఈయన పడుకుంటే నెలలు నెలలు పడుకుంటారు, సంవత్సరాలు సంవత్సరాలు గతాన్ని కూడా మర్చిపోతారు, ఒక కళల ప్రపంచంలో బతుకుతూ ఉంటారనమాట. ఎవరా అనుకుంటున్నారా? ఏం అర్థం అవ్వట్లే కదా. ఇది అర్థం అవ్వాలి అంటే Feb 14కి థియేటర్స్కి వెళ్ళి నిద్రించు జహాపన మూవీ చూడాల్సిందే. ఒక యూనిక్ కాన్సెప్ట్ తోటి ఒక లవ్ని, మిస్టరీని, ఎమోషన్స్ని, సైన్స్ని అన్ని కలగలుపుకొని ఒక మూవీ రాబోతుంది. మరి ప్రస్తుతం మనతో పాటు మూవీ టీం ఉన్నారు. హీరో గారు ఆనంద్ వర్ధన్ గారు, హీరోయిన్ ఆర్టిస్ట్ నవమి గారు అండ్ రోషిని గారు. హౌ ఆర్ యూ డూయింగ్? All good. How are you? All good. How are you? ఐ ఆమ్ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. సో అసలు టీజర్లోనే ఒక కైండ్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మీరు తీసుకొచ్చింది అనిపించింది. చాలామంది స్లీప్ మీద చేసిండ్రు, స్లీప్ మీద కానీ స్నోరింగ్ మీద చేసింటారు, స్లీప్ కళల మీద చేసిండ్రు. కానీ మీరు మాత్రం అసలు కాన్సెప్టే అర్థం కాలేదు నాకు, ఆనెస్ట్లీ స్పీకింగ్. ఇంకా అంటే సినిమా చూసినాక కూడా అట్లే ఉంటుందా, ఎట్లా ఉండబోతుంది అంటే? సినిమా చూసిన తర్వాత అర్థమవుతుంది, సినిమా చూసిన తర్వాత అర్థం కాకపోతే మరి కష్టమవుతుంది. సో సినిమా చూసిన తర్వాత డెఫినెట్గా అర్థమవుతుంది. అండ్ మీరు అన్నట్టు ఖచ్చితంగా ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్, వెరీ వెరీ యూనిక్ కాన్సెప్ట్. ఇప్పటి వరకు ఎవరు ఆ యాంగిల్ టచ్ చేయని ఒక సేఫ్ ఐటమ్ అనమాట. మా దగ్గర ఉన్న స్పెషల్ ఐటమ్ అనమాట అది. అయ్యో యా, సో అది February 14th మీ ముందరకు వస్తుంది. సో అందరు తప్పకుండా వచ్చి థియేటర్కి చూడాలి. ఏంటి అసలు ఇది వై నిద్రించి జహాపన, వై నిద్రించి జామన. ఆ స్పెషల్ ఐటమ్ గురించి కొన్ని లీడ్స్ ఇస్తే, కొన్ని హింట్స్ ఇస్తే ఆ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మాకు కూడా బయటకు వస్తుంది. అంటే స్టోరీ లైన్ అంతా కళ మీద నడుస్తుంటుంది. ఎందుకంటే మేము 3 కైండ్ ఆఫ్ వేరియేషన్స్ చూసినాం యాక్చువల్లీ. అంటే టీనేజర్గా చూసినాం, ఫుల్ గడ్డం తోటి ఒక లవ్ ఫెయిల్యూర్ పర్సన్ లా చూసినాము, లేకపోతే ఒక లవర్ బాయ్ లా చూసినాము. సో వాట్ ఈస్ స్టోరీ ఆల్ అబౌట్? అంటే ఇన్ వన్ లైన్, ఒక మనిషి 6 నెలలు నిద్రపోతే ఏంటి పరిస్థితి? ఎందుకు పడుకున్నారండి మీరు 6 నెలలు? అసలు నిద్ర వచ్చిందంటే అంటే అప్పుడెప్పుడో చిన్నప్పుడు కుంభకర్ణుడి గురించి విన్నాం. కుంభకర్ణుడు 6 నెలలు నిద్రపోతాడు అని. బట్ నిద్రపోతాడు, ఓకే. నిద్రపోయాక ఏం జరుగుతుంది? మనం ఒక రాత్రి గట్టిగా పడుకుంటేనే పొద్దునకి మనకు కొంచెం అంత వెరైటీగా ఉంటుంది. అట్లాంటిది 6 నెలలు నిద్రపోతే ఏంటి పరిస్థితి? ఏదో ఒకటి జరుగుతుంది కదా. కరెక్ట్. నాకైతే ఈవినింగ్ సడన్ గా పడుకుంటే మళ్ళీ సడన్ గా లేసి మార్నింగ్ అయిపోయిందేమో వెళ్ళి బ్రష్ చేసుకుంటాం కదా, అట్లనే ఉంటుంది. అట్లాంటిది 6 నెలలు పడుకుని లేస్తే ఏది పగలు ఏది రాత్రి అని కూడా అర్థం కాదు. అది అట్లా ఉంటుంది. సో ఒక వెరైటీ స్టోరీ ఇది. ఓకే, సో మీరు చెప్పండి, లైక్ నవమి గారు, మీ రోల్ ఎలా ఉండబోతుంది? హౌ స్పెషల్ ఇట్ వుడ్ బి? అండ్ మీకు ఎవరికి అంకితం ఆ డైలాగ్, నేను ఇంత అందంగా ఉంటాను నాకే తెలియదు అని చెప్పడం? అదే అదే అప్పుడే అర్థమవుతుంది కదా ఎంత అందం. ఏ అమ్మాయిని కూడా ఒక మిర్రర్లో లేకపోతే ఒక వాటర్లో వాళ్ళ ఫేస్ ఎప్పుడైనా చూస్తారు. ఈ క్యారెక్టర్ అయితే అలాగొక క్యారెక్టర్. సో అది చెప్తే ఇది పోతుంది, అది మూవీ చూడాలి. సో అలాంటి ఒక క్యారెక్టర్ దొరకడం ఇట్స్ మై లైఫ్. అదే నీకు దొరికాను. అదే నా క్యారెక్టరే ఈ మూవీ లైక్ రావడానికి రీజన్. కథానాయకురాలు. సో మీరు చెప్పండి, మీ రోల్ ఎలా ఉంటుంది ఈ సినిమాలో? ఎలా సింక్ అవుతుంది, ఎలా డ్రైవ్ చేస్తుంది స్టోరీని? నా క్యారెక్టర్ పేరు మధుర. షీఈస్ వెరీ హ్యాపీ గో లక్కీ కైండ్ ఆఫ్ గర్ల్ అండ్ NRI అమ్మాయి. She came to India for Amma Nana memories. For memories. There she met Veeru. And then the story start. And I promise and I know this thing that మీరు సినిమా చూసినప్పుడు మీకే తెలుస్తుంది, you will Google it. What is the concept actually? Like it is real or not? అంటే ఒక రియల్ కాన్సెప్ట్ కి మా స్టైల్ ఆఫ్ ట్రీట్మెంట్ తోటి something like that. ఒక యూనిక్ వే ఆఫ్ టెల్లింగ్ ది స్టోరీ అన్నమాట. ఓకే, అంటే ఎవరికైనా నిజంగా జరిగింది అంటే మీ సెట్ ఎవరికైనా కోమాలకు వెళ్ళి 6 months వదిలే? ఇది కోమా కాదు. కోమా అంటే మెడికల్ కండిషన్. ఇది కోమా కాదు, జస్ట్ నిద్రపోవడం. ఇది రెండు వేరే. సో ఇది జస్ట్ నిద్రపోవడం. అట్లా నిజంగా నిద్రపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఆ రెఫరెన్సెస్ కూడా ఉంటాయి సినిమాలో. అవునా? లాస్ట్లో చూపిస్తారా? చూపిస్తాం. సో వాళ్ళు నిజంగా ఉన్నారు వాళ్ళు. సో ఏంటంటే దాని నుంచి వచ్చిన ఒక ఇంట్రెస్టింగ్ ఐడియా ఏంటి, నిద్రపోయాక ఏం జరగచ్చు, ఏం జరుగుతుంది అనేది మన యాంగిల్ అనమాట. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ నిద్రపోయే కాన్సెప్ట్, కళల కాన్సెప్ట్. నేనే చాలా రీసెర్చ్ చేశాను. ఇట్లా పారానార్మల్ డ్రీమ్స్ అంటే కళలో జరిగింది నిజంగా జరుగుతుంది, ఇవన్నీ నమ్ముతుంటారా? ఎప్పుడైనా జరిగిందా మీకు? యాక్చువల్గా
ఆల్రెడీ జరిగినవి వస్తుంటే కళలో కొన్ని ముందరే మనకి వస్తాయి కళలు జరగబోయేవి కూడా అవన్నీ జరుగుతాయి అంటే ఇట్స్ ఆల్ కెమికల్ రియాక్షన్ లోపల ఏదో సైన్స్ ఉంది దాని వెనకాల అదేంటో అంటే అదే చెప్తున్నా దట్ ఈస్ ది మిస్టరీ ఆఫ్ స్లీప్ ఎవడు ఏది ప్రూవ్ చేయలేడు దీంట్లో ఏది నిజం ఏది అబద్ధం ఏది కరెక్ట్ ఏది రాంగ్ ఏది ఫ్యాక్ట్ ఏది మిత్ ఎవడు చెప్పలేడు అదే మా స్పేస్ బాబా భలే పట్టుకున్నారండి స్పేస్ని. సో ఈ మూవీ తీయడానికి అంటే ఒక బాహుబలి, ఒక RRR, ఒక పుష్ప, ఒక సలార్ సినిమా అంత టైం పట్టింది. ఒక 6 to 7 years. ప్రభాస్ గారు 2 సినిమాలు చేశారు 2 సార్లు బాడీ బిల్డింగ్ చేసి చాలా కష్టపడి ఆయన బాహుబలి ఇవ్వాలంటూ చాలా గ్రేట్ థింగ్ ఇది కూడా. సో ఇట్ టుక్ అస్ అ లాట్ ఆఫ్ టైమ్ దాన్ నార్మల్. అండ్ దేర్ వర్ రీజన్స్ అన్ఫోర్సీన్ యాక్సిడెంట్స్ కానీ అవన్నీ కానీ దట్స్ ఆల్ ఓకే ఇట్స్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్. బట్ మాకు కొంచెం ఎక్స్ట్రా ఇదనమాట ఇంకా పెద్దవన్నీ తగిలాయి దాంతో కొంచెం ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే కొంచెం టైం పట్టింది. బట్ దట్స్ ఓకే అల్టిమేట్లీ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ట్రైన్ వచ్చిందా రాలేదా అనేది ఇంపార్టెంట్. వచ్చింది అనమాట ట్రైన్ అంతే తగ్గేదేలే అసలు ఆగేదే లేదు కూడా ఇంకా. సో అంటే మీరు అన్నారు కదా కొన్ని సిచ్యువేషన్స్ ఇప్పుడు ఫైర్ యాక్సిడెంట్ అవ్వడం కానీ కొన్నిసారి పోలీస్ కంప్లైంట్స్ కూడా రేజ్ అయినాయి అంటే యాక్సిడెంట్ వల్లనే కేస్ అయింది అంత పెద్ద. సో అంటే అలాంటి టైంలో కూడా మీకు పక్కా చేయాలి ఎట్లా గివ్ అప్ చేయాలి అప్పుడే ఇంకా అనిపించింది పక్కా చేయాలని. అంటే ఇంకా వేరే ఏం రీజన్ ఉంటుంది ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అంటే అన్ని కైండ్స్ ఆఫ్ సినారియోస్ టచ్ చేసాం. మెడికల్, లా అండ్ ఆర్డర్ అందరినీ టచ్ చేసాం, పొలిటికల్. సో పాపం అప్పుడు లోకేష్ గారి పిఏ వాళ్ళు సపోర్ట్ చేశారు అప్పుడు మాకు కొంచెం. అండ్ అంటే ఆల్ కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్స్ ఆల్ కైండ్ ఆఫ్ పీపుల్ అన్నీ హ్యాండిల్ చేసుకుంటూ వచ్చామన్నమాట ఇక్కడికి. సో ఇట్ ఈస్ అన్ ఇంట్రెస్టింగ్ జర్నీ, వెరీ ఇంట్రెస్టింగ్ జర్నీ. వెరీ ఎక్స్పీరియన్సబుల్. అంటే ఇంకా ఏ సినిమా చేసినా ఫస్ట్ ఈ సినిమా గుర్తొచ్చేంత జర్నీ నెక్స్ట్ మీకు. అవునవును అంటే జీవితాంతం గుర్తుండిపోయే జర్నీ ఇది బేసిక్గా మేము ఏదైతే చేసిందో అందరికీ అంతే. కరెక్ట్. సో మీరు అంటే Feb 14th రిలీజ్ చేయాలని ఎందుకు అనుకున్నారంటే చాలా సినిమాలు వస్తున్నాయి, రిలీజ్లు వస్తున్నాయి ఆ రోజే. ఇంకా వ్యాలంటైన్స్ డే స్పెషల్ అంటే అప్పట్లో ఉన్న లవ్ కల్ట్ మూవీస్ అన్ని రిలీజ్ చేసేస్తారు. సో వై ఆ రోజే అని ఎందుకు అట్లా అనుకున్నారు? అంటే మా సినిమాకి మూలమే లవ్ బేసిక్గా. అండ్ ఏంటంటే దేర్ ఆర్ టూ స్ట్రాంగ్ లవ్ స్టోరీస్, ప్యూర్ లవ్, జెన్యూన్ లవ్, సిన్సియర్ లవ్. ఇప్పుడు ఈ మధ్యకాలం చూస్తున్న టైప్ ఆఫ్ క్రషెస్ లేకపోతే డేటింగ్లో అలాంటి జానరే కాదు అసలు. ఇది ఏంటంటే కంప్లీట్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏమైనా. ఇది 1-to-1 లవ్ స్టోరీసే కానీ ట్రయాంగిల్ ఫార్మ్ అవుతుంది లాస్ట్. అదే ఆ ట్రయాంగిలే ఏంటనేది హుక్ ఆఫ్ ది సినిమా అనమాట. వై ఈస్ ద ట్రయాంగిల్ ఫార్మ్ బిట్వీన్ ఆల్ 3 of us అనేదే హుక్ అక్కడ. అండ్ ఇట్ ఈస్ అ ప్యూర్ లవ్ స్టోరీ, జెన్యూన్ లవ్ స్టోరీ అది. సో ఐ థింక్ నో బెటర్ డేట్ దెన్ Feb 14th అంటే కరెక్ట్. అండ్ మాకు ఈ సినిమా మీద ఉన్న ప్రేమకి కూడా ఐ థింక్ దట్ ఈస్ ది డే. డెడికేటింగ్ లవ్ టు ది సినిమా, లవ్ డే. ఓకే. అంటే నిద్ర లేచాక ఈమెను గుర్తుపడ్డారా ఏమైంది? అది సినిమాలో చూడాలి. సో నైస్. అండ్ చాలా మందికి తెలుసో తెలీదో మన ఆనంద్ వర్ధన్ గారు చైల్డ్ ఆర్టిస్ట్, చాలా సినిమాలు చేశారని మాకు తెలుసు. సూర్యవంశం నుంచి చాలా సినిమాలు. ఆ గ్యాప్ ఎందుకు వచ్చిందంటారు? అంటే ఒకసారి మీ లిస్ట్ ఆఫ్ సినిమాస్ కొంచెం చెప్తారా? నేనా ఐ స్టార్టెడ్ ఆఫ్ విత్ బాలరామాయణం, ప్రియరాగాలు చేసా, తర్వాత ప్రేమించుకుందాం రా, పెళ్లి పందిరి, పెళ్లి పీటలు, మనసే చిచుడు, మన సొంత నువ్వే, మావిడాకులు, సూర్యవంశం, హిందీ, తెలుగు, అలా ఒక 20 నేనున్నాను లాస్ట్. సో అలా ఒక 20-25 మూవీస్ చేశా. 8th క్లాస్లో ఆపేసా. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే. అంటే ఎందుకు అంటే ఎందుకు అంటే ఫస్ట్ అయితే స్టడీస్ కంప్లీట్ చేయాల్సి వచ్చింది డెఫినెట్గా. అది అయిపోయిన తర్వాత జాబ్ జాయిన్ అయ్యా అనుకోకుండా. జాబ్ చేస్తున్నా ప్రెసెంట్ టెన్స్. ఇట్స్ నాట్ పాస్ట్ కాదు, ప్రెసెంట్ టెన్స్. స్టిల్ వర్కింగ్ ఇన్ HSBC. సో అంటే కొంచెం నేను కూడా ఇంకా అంత పుష్ చేసి డైరెక్ట్గా ట్రై చేయలేదేమో మేబీ ఎక్కడో కొంచెం, దానివల్ల కొంచెం డిలే అయింది. అండ్ అఫ్ కోర్స్ షూటింగ్లో కొంచెం డిలే అయింది. అంతే జనరల్. అంటే మీ ఇద్దరు ఫస్ట్ స్టోరీ వినంగానే మీకేమనిపించింది? అంటే ముందు మీరు ప్రీవియస్ కూడా వర్క్ చేశారు, మీరు కూడా ప్రీవియస్గా వర్క్ చేశారు, మీకు హీరోగా డెబ్యూ ఇది. సో మీకు కథ మీద నమ్మకం ఎప్పుడు 6 years బ్యాక్ వచ్చిందా? తెలుగులో ఫస్ట్ మూవీ ఇదే. ఓకే. తర్వాత మళ్ళీ తెలుగులో ఇదే. తెలుగు ఇద్దరికి బాగా వచ్చు. అప్పుడు
ఇప్పుడు మలయాళం మూవీస్ అలా చేసినప్పుడు ఇక్కడ వచ్చి నేను అనుకున్నా ఓకే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, లైక్ వేరే అలాగ ఉండదు. బట్ ఈ మూవీ అయితే నాకు అలా ఫీల్ అవ్వట్లేదు. లైక్ ఏదో ఒక రియల్ స్టోరీగా, జెన్యున్ స్టోరీగా, ప్యూర్ లవ్గా, అండ్ ఒక సీన్స్లో మనం ఒక కొంచెం క్యారెక్టర్స్ మాత్రమే ఉంటుంది. ఓవరాల్గా అది చెప్తే ఇప్పుడు స్టోరీ మొత్తం చెప్పాలి. సో అసలు అది మీరు ఇలా క్వశ్చన్ అడిగితే కూడా లీక్ అయిపోతుంది. సో ఎప్పుడు చెప్తే అదే అవుతుంది. సో ఆ క్యారెక్టర్ చూసినప్పుడు విన్నప్పుడు అది చెయ్యాలా ఒక ఫీల్ వచ్చింది. యా ఓకే. సో అంటే మీరు చైల్డ్ ఆర్టిస్ట్గా అంటే చాలా మంది హీరోస్తో వర్క్ చేశారు. ఇప్పుడు వాళ్ళందరినీ మళ్ళీ కలవడం జరిగిందా, లేకపోతే? చేస్తున్నా అండి, అందరినీ కలుస్తున్నా మెల్లమెల్లగా. అంటే వాళ్ళకు కూడా ఆఫ్ కోర్స్ దే ఆర్ ఆల్ బిజీ ఇన్ దేర్ ఓన్ షెడ్యూల్స్. అండ్ నాకు కూడా ఏంటంటే పర్సనల్గా సినిమా చూసిన తర్వాత వాళ్ళు జెన్యున్గా రెస్పాండ్ అవుతే ఐ థింక్ దట్ ఈస్ అ హ్యూజ్ బూస్ట్ ఫర్ మీ. ఇప్పటి నుంచి నేను వెళ్ళి అడగడం కన్నా కూడా వాళ్ళంతటా వాళ్ళు అరే వీడు ఒకటి చేశాడు కదా చిన్నప్పుడు మనతోటి, ఇప్పుడు హీ హస్ పుట్ ఇన్ సో మచ్ ఆఫ్ ఎఫర్ట్, చూద్దాం అసలు ఏం చేశాడని ఒకవేళ వాళ్ళు అలా చూసి రెస్పాండ్ అయితే ఐ థింక్ దట్ విల్ బి గ్రేట్. యా ఓకే. అంటే ఇప్పుడు మళ్ళీ సేమ్ హీరోతో వర్క్ చేయాలి అనుకుంటే హూ వుడ్ బి యూ వాంటెడ్ నెక్స్ట్ మల్టీ స్టారర్గా చేయాలి అట్లా? వెంకటేష్ గారితో చేస్తే బాగుంటుంది. యా లాస్ట్ టైం అండ్ జూనియర్ ఎన్టీఆర్ అన్నతోటి కూడా. యా నాకు యాక్చువల్గా జూనియర్ ఎన్టీఆర్ అన్నతోటి మంచి స్ట్రాంగ్ విలన్ చేయాలని ఉంది. అమ్మా మీకు హీరోయిక్గా విలన్గా రెండు అంటే ఫీచర్స్ అట్లనే ఉన్నాయి. ఏదంటే అది చేద్దాము కానీ బట్ ఎస్పెషలీ ఎందుకో మరి తెలియదు కానీ జూనియర్ ఎన్టీఆర్ అన్నతోటి మాత్రం వేసి గట్టిగా ఇట్లా 1-on-1 పడాలని చెప్పి ఉంది నాకు. యా ఓకే. సో ఎప్పుడు కలిసారా ఎన్టీఆర్ గారిని? లేదు, ఈ మధ్య కాలంలో కలవాలి. ఓకే. సో అంటే మీరు అన్నారు కదా మీ మూవీస్ గురించి, నాకు సడన్గా అన్ని మూవీస్ గుర్తొస్తుంటే నాకు కలిసిందాంరా మూవీ గుర్తొస్తుంది. ప్రేమించుకుందాంరా. ఓకే, ప్రేమించుకుందాంరా మూవీ. చాలా మూవీస్ ఉన్నాయి, అందులో ఒక దాంట్లో మావయ్య అని ఒక డైలాగ్. ప్లీజ్ ఆ డైలాగ్ ఒకసారి మా ఆడియన్స్ కోసం ప్లీజ్ రీక్రియేట్ చేస్తారా? మావయ్య నాకు ఈ షూ కొనిస్తావా? కొనిస్తా అంటారా, నాకు ఇప్పుడే కొనిస్తావా? ఆ టైప్లో ఉంటుంది అది. యా చేద్దాం మళ్ళీ సపరేట్గా, దానికి సపరేట్ కంటెంట్లో చేద్దాం. సో క్యూట్ అసలు ఆనెస్ట్లీ స్పీకింగ్. అండ్ మీ గురించి నేను బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా చేసి కొన్ని పిక్చర్స్ని తెచ్చుకున్నాం అనమాట. సో మా కోసం ఒక చిన్న SBP అంటాం అనమాట, స్టోరీ బిహైండ్ ద పిక్చర్ క్రియేషన్ అనమాట, చిన్న రౌండ్. సో మేము మీకు పిక్చర్స్ చూపిస్తాము, దాని వెనకాల ఉన్న స్టోరీ గురించి ఎప్పుడు జరిగింది, ఏం జరిగింది, ఎలా జరిగింది అని చెప్తే వి వుడ్ బి హ్యాపీ. ఓకే. సో ఫస్ట్ పిక్చర్ నాగార్జున గారితో. ఇది మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ది ఫంక్షన్ జరిగినప్పుడు కలిసాను అనమాట ఆయన్ని. సో అప్పటికి ఇంకా వర్క్ చేయలేదు ఆయనతోటి, లేటర్ ఆన్ నన్ను చేసా. బట్ దట్ వాస్ ది ఇన్సిడెంట్ నాగార్జున గారితో, అదే ఫస్ట్ టైం కలవడం ఆయన అప్పుడు. యా బట్ ఆయన గుర్తుపట్టారు అప్పుడు ఆ సినిమాలు చేసావు కదా నువ్వు అని అన్నారు. అవునండి చేశాను నేను అని చెప్పా. యా సో క్యూట్, ఎంత బాగున్నారు కదా ఆయన అక్కడ ఆ గెటప్లో, చాలా బాగున్నారు. ట్రూ. అంటే చిన్నప్పుడు ఎవరన్నా ఫేవరెట్ హీరో ఉండేనా? అందరితో వర్క్ చేశారు కదా. చిరంజీవి గారు అంటే అందుకే సెకండ్ థాట్ లేదు దాంట్లో. చిన్నప్పుడు కాదు, ఇప్పటికీ చిరంజీవి గారే నంబర్ 1, అంతే, నోబడీ కెన్ టచ్. మీ ఇద్దరు చెప్పండి, మీకు టాలీవుడ్ లో old actors for any Chiranjeevi garu is not old actor, okay, he is a trending actor every time. Okay, current Pavan Kalyan garu. Smart smart shankar adi mottham double smart side double smart shankar adi. సో చిరంజీవి గారు అనగానే చిరంజీవి గారి పిక్చర్ వచ్చింది. యా సో ఇది వచ్చేసి మంజునాథ సినిమాలో చేసినప్పుడు దిగింది, ఇది లెఫ్ట్ సైడ్ది. ఇదేమో అంజీ ఫస్ట్ టైం చేసినప్పుడు ఫస్ట్ సెట్ ఆఫ్ స్టూడెంట్స్ అనమాట మేమంతా. తర్వాత మేమంతా ఎదిగిపోయామని చెప్పి తీశారు మమ్మల్ని అందరినీ నిర్దాక్షిణ్యంగా. ఫస్ట్ చేసినప్పుడు, ఫస్ట్ టైం షూటింగ్ చేసినప్పుడు మేము చేసాము అంతా. అందుకే చూడండి చిరంజీవి గారి సేమ్ గెటప్ ఉంటుంది దాంట్లో. యా తర్వాత చేసినప్పుడు లేము మేమంతా, అంతా ఎదిగిపోయామని చెప్పి తీశారు. సో దట్ వాస్ ది ఇన్సిడెంట్. బట్ మళ్ళీ మంజునాథలో కలిసాం. యా కలిసాం. ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ హిమ్ ఇన్ మంజునాథ. సో బ్యూటిఫుల్లీ. అండ్ దట్ టు శివుడి గెటప్ లో ఇంకా అమేజింగ్ ఉంటుంది. ఇప్పుడు కూడా మళ్ళీ కన్నప్ప వస్తుంది శివుడి గెటప్, చాలా ప్రభాస్ గారు కూడా క్రేజీ ఉన్నారు దాంట్లో. అండ్ ఒక మంచి అవార్డు కూడా సంపాదించుకున్నారు ఆయనతోటే, మళ్ళీ చిరంజీవి గారితో. వంశీ బర్క్లీ అవార్డ్స్ అని అప్పట్లో ఇచ్చేవారు. సో మనసంతా నువ్వేకి ఆయన ఇచ్చారనమాట ఈ అవార్డు నాకు. అది సేమ్ ఆస్కార్ అవార్డులా ఉంటుంది అది.
ఎవరు ఇస్తున్నారు? ఆయనే చిరంజీవి గారే ఇస్తున్నారు, ఇంకెవరు ఇస్తారు? ఒక పెద్ద అంది నేను అన్నా కూడా మీరు ఇస్తుంటే నాకు అది ఆస్కార్ అవార్డు తీసుకున్నట్టు ఉంది అంటే ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆ రోజు. గ్రేట్ మూమెంట్, అది వన్ ఆఫ్ మై బెస్ట్ మూమెంట్స్ విత్ చిరంజీవి గారు. ఇన్ఫాక్ట్ షూటింగ్లో మంజునాథ కన్నా కూడా ఐ థింక్ దిస్ ఇస్ ద మూమెంట్ ఫర్ మీ విత్ చిరంజీవి గారు. ఇట్లా ఒక చాలా ఇట్లా ఉందా ఇంకా ఈ ఆస్కార్ కైండ్ ఆఫ్ ఉంది నా దగ్గర, ఎందుకు ఉండదు? డెఫినెట్గా ఉంటుంది. దానికి ఒక స్పెషల్ లొకేషన్లో ఉంటుంది కూడా అది. అవునా? యా ఆఫ్ కోర్స్. నెక్స్ట్ ఇది రీసెంట్ పిక్చర్ అనుకుంటా. ఇది మొన్న వెంకీ 75 ఫంక్షన్లో దిగింది అనమాట. వెంకటేష్ గారిని వెళ్ళి కలిసా. అదే వెళ్ళి సైలెంట్గా వెనకాల నుంచి వెళ్ళి అంకుల్ గుర్తుపట్టారా అని మోయా చిన్నప్పుడు గుర్తుపట్టే నువ్వా పెద్దగా అయిపోయావు అన్నారు. యా అంకుల్ అని మొన్న జస్ట్ నార్మల్ కాన్వర్సేషన్ అంటే ఏం చేస్తున్నావు ఏంటంటే చెప్పా ఇలాగ సినిమా చేస్తున్నాను అంకుల్. ఓకే ఆల్ ది బెస్ట్ అని అన్నారు. బట్ ఆయన కూడా ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో హి హస్ బీన్ డూయింగ్ సమ్ గ్రేట్ వర్క్. సంక్రాంతికి వస్తున్నాం చింపేశారు ఆయన. అది ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం కూడా అందుకే ఇంకెక్కువ కనెక్ట్ అయ్యాను నేను ఆ సినిమాకి. యాక్చువల్గా పర్సనల్ లెవెల్లో బాగా కనెక్ట్ అయ్యాను అనమాట వాడిని చూసిన తర్వాత. నాకు చిన్నప్పుడు నేను చేసిన మాయ గుర్తొచ్చింది. అరే సేమ్ టైప్ ఆఫ్ ఉంది కదా ఇది కూడా. ఇది దిస్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ జర్నీ. ఇది ఏంటంటే ఇది ప్రేమించుకుందాంరా సక్సెస్ టూర్లో అనమాట, కర్నూలులో. ఇది ప్రేమించుకుందాంరా సక్సెస్ టూర్లో నా బర్త్డే వచ్చింది. సో నాకు సర్ప్రైజ్గా యూనిట్ అందరూ బర్త్డే సెలబ్రేషన్స్ చేశారనమాట. యా వెంకటేష్ గారు, జయంతి పరంజీ గారు వాళ్ళందరూ కలిసి చేశారు అప్పుడు నాకు అది. సో దట్ వాస్ వన్ మెమరబుల్ బర్త్డే నాకు అది. వన్ ఆఫ్ ది బెస్ట్ బర్త్డేస్ అది. యా వెరీ ట్రూ. ఇదే రాశారు ట్రూ జెంటిల్మెన్ ఇన్ TFI. నిజంగా ట్రూ జెంటిల్మెన్. అండ్ ఈ పిక్చర్ చాలా చాలా రేర్ పిక్చర్ అని చెప్పాలి. సౌందర్య గారితో యాక్టర్స్ దిగిన పిక్చర్స్ కూడా చాలా రేర్గా ఉంటాయి. సౌందర్య గారితో యూ హ్యావ్ డన్ ట్రెమెండస్. 4 ఫిల్మ్స్ చేశాను నేను సౌందర్య గారితో. 4 ఫిల్మ్స్ చేసా. యా ఇది పెళ్లిపీటలు సినిమా టైంలో జరిగిన ఇన్సిడెంట్ ఇది. సో రోజు వెళ్ళడం, ఒక ఫోటో దిగడం, రావడం వచ్చినాయి అట్లా అలా. అండ్ షీఈస్ వెరీ స్వీట్, వెరీ వార్మ్ పర్సన్. సో ఆ పాపం అసలు ఏమనుకునేవారు కాదు. అండ్ చాలా దగ్గరుండి చూసుకునేవారు. ఒంట్లో కూర్చోబెట్టి అన్నం పెట్టి ఇవన్నీ కూడా చేసేవారు. ఆవిడ తినిపించేవారు. ఎందుకంటే మా అమ్మ వచ్చేవారు అప్పుడప్పుడు షూటింగ్కి. ఆవిడకి ఏమైనా ఒంట్లో బాగాలేకపోతే నేను పెడతానంటే మీరు వెళ్ళి పక్కకి వెళ్ళి పడుకోండి అని చెప్పి ఆవిడే పెట్టేవారు నాకు అలాగా. సో ఐ థింక్ దట్ కైండ్ ఆఫ్ లేడీ ఎవరు ఉండరు అలాగా. చాలా మందికి. అండ్ ఓ మై గాడ్ అమితాబ్ బచ్చన్ ఇదైతే అసలు చూసారా అసలు ఇది ఎవ్రీ యాక్టర్స్ డ్రీమ్ టు వర్క్ విత్ హిమ్. ఎగ్జాక్ట్లీ ఆయన చిన్నప్పుడే చేశారు అసలు. అదే నా బాధ కూడా. చిన్నప్పుడు ఆయన ఎవరో తెలియనప్పుడు చేసా, ఇప్పుడు తెలిసిన తర్వాత ఏం చేయలేకపోతున్నాను. నిజంగా నా బాధ అదే. అరే అంటే నిజంగా నాకు అప్పుడు ఆనెస్ట్గా తెలియదు. నాకు హిందీ రాదు, ఏం రాదు, హిందీ సినిమా చూడలే, ఏం తెలియదు. అన్ని బట్టి చెప్పడమే. అప్పటికి తెలుగు చేశా కాబట్టి నాకు కాంటెక్స్ట్ తెలుసు. యా సో బట్టి చెప్పడమే. బట్ పర్సనల్గా ఆయన ఎవరో తెలియదు నాకు. అది నా మేజర్ ఇష్యూ. ఇప్పుడు తెలిసి ఇప్పుడు ఏమైనా దొరికితే బాగుంటుంది అనేది నా ఫీలింగ్. డైరెక్ట్ ఒకరోజు చూపియండి ఇలా వెళ్ళి. ఆయన నన్ను టైగర్ అని పిలిచేవారు షూటింగ్లో. టైగర్ రావ్ అని పిలిచేవారు. ఎందుకో ఆయన పెట్టిన పేరు అనమాట టైగర్. లవ్లీ అసలు మీరు నమ్మరు. ఇప్పుడు ఈ షాట్ ఉంది కదా, ఎలిఫెంట్ లాగా ఆయన చేయాలి సవారీ ఇవ్వడం అనేది. ఇప్పుడు మామూలుగా అయితే యాక్టర్స్ అందరూ టెస్ట్ చేసుకుంటారు, కింద ముళ్ళు ఉన్నాయా, రాళ్ళు ఉన్నాయా ఏంటి అనేది. ఈయన అసలు ఒక్క టెస్ట్ కూడా లేదు, ఒక్క టెస్ట్ కూడా చేయలేదు. ఆయన డైరెక్ట్ వచ్చారు షార్ట్కి, వంగున్నారు. ఆయన చెప్పిన డైలాగ్ ఏంటి తెలుసు అక్కడ నాకు, నా మనవడు కూడా ఎప్పుడు నా వీపు ఎక్కలేదు, నువ్వు ఎక్కుతున్నావు నువ్వు అని చెప్పి ఎక్కించుకున్నారు నన్ను. సో దట్ వే రియలీ లక్కీ. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఆ ఫోటో. అందుకే రాశారు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్. అదే రాసానా? చూడండి నాకు గుర్తులేదు. అయితే అదే నిజంగా ప్రైజ్లెస్ మూమెంట్ అని రాశారు, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్. అంతే, నిజంగా అంతే. అది అంతకంటే ఇంకేంటి. నిజంగా అసలు అమితాబ్ బచ్చన్ చూస్తే చాలు అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ చిన్నప్పుడు మీకు యాక్టింగ్ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది? మీరు కూడా అమితాబ్ బచ్చన్ గారు, సౌందర్య గారితో సెట్స్ ఆఫ్ సూర్యవంశం. అప్పుడు ఏంటంటే మేమంతా సౌత్, వాళ్ళంతా నార్త్ అనమాట. అంతే కొంచెం మిక్స్ ఉండేది కదా, బాలీవుడ్ టాలీవుడ్ కలిపి తీసిన సినిమా ఇది. ఎందుకంటే అమితాబ్ బచ్చన్ గారు కంప్లీట్లీ బాలీవుడ్, నేను సౌందర్య గారు, జయసుధ గారు, మేమంతా ఇటు టాలీవుడ్ బ్యాచ్ అనమాట ఇదంతా. సో తినేటప్పుడు కూడా మేమంతా ఒక గ్రూప్లో కూర్చునేటోళ్ళం, వాళ్ళంతా అటుపక్క కూర్చునేవారు. మస్తు మజా వచ్చేది అది యాక్చువల్గా. మంచి సౌందర్య గారు ఉన్నందుకు మీకు చాలా హ్యాపీ, కంఫర్టబుల్. చాలా ఆవిడ ఉంటే చాలా అనమాట మనకి, ఇంకేం అక్కర్లేదు. కరెక్ట్. మీరు చైల్డ్ ఆర్టిస్ట్ కంటే కెరీర్ మీకు ఫస్ట్ ఆపర్చునిటీ ఎట్లా వచ్చిండే?
అది నేను చిన్నప్పుడు రామాయణం చెప్పేవాడిని అండి 3 ఇయర్స్కి. సో థియేటర్లో కాదు, ఇంట్లోనే 3 ఇయర్స్కి 3.5 ఇయర్స్ అనుకుంటా. 3 years ki. సో అది ఈనాడు పేపర్లో రావడం, అప్పుడే గుణశేఖర్ గారు బాలరామాయణం తీయడం. సో ఇట్ ఆల్ హ్యాపెండ్ యాజ్ అన్ యాక్సిడెంట్. విత్ ద ఫ్లో అట్లా ఫ్లో అంతే, ఫ్లోలో వచ్చింది అది. కరెక్ట్. ఇందులో కూడా ఇంత క్యూట్ ఉన్నారు. ఇది కూడా తర్వాత సెలబ్రేషన్స్ సక్సెస్ టూర్లో. సో దాంట్లో నిహారిక అక్క ఉంది, మధ్యలో అమ్మాయి నిహారిక. ఒక్కడు సినిమాలో మహేష్ బాబు గారి చెల్లెలుగా చేసింది తను. సో తను కూడా షీఈస్ వెరీ క్లోజ్ టు మీ నౌ. యా పాపం అందరు మంచి వాళ్ళు. యా బట్ ట్రూ అండ్ వెంకటేష్ గారు స్మైల్ చూడండి, ఎంత జెన్యున్, ఎంత హ్యాపీగా ఉన్నారు మాతోటి. అది ఆ సెట్స్ లో ఆ మజా చాలా ఎంజాయ్ చేసేవారు మాతోటి. ఎందుకంటే ముగ్గురం పిల్లలం కదా, ఒక్కొక్కడు ఒక్కొక్క యాంగిల్లో ఉండేవాడు. అందులో నేను పిచ్చల్లరి, సో ఆయనకు మస్తు మజా వచ్చేది అనమాట సెట్. ఓకే, వెంకటేష్ గారు పిల్లల కాంబినేషన్ ఎప్పటికైనా ఎవర్ గ్రీన్ అది, ఎవర్ గ్రీన్ అది, ఉంటది. ఎవర్ గ్రీన్ అది. ఇవన్నీ అంటే ఇట్లా ఈ మూమెంట్స్ అన్ని రికాల్ చేసుకుంటుంటే ఐ ఫీల్ లైక్ ఇప్పుడు వాళ్ళందరినీ కలిసినా కూడా ఇప్పుడు ఈ మూవీస్ ద్వారా మీరు మళ్ళీ కలిస్తే, ఈ మూవీ మీరు ప్రత్యక్షంగా వాళ్ళకి చూపిస్తే హౌ వుడ్ దే ఫీల్ ద గ్రోత్ అసలు? I think somewhere or the other they would be happy, they would be proud of where we have come till now. So I think that way వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉండాలి, వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఉండాలి, వాళ్ళ సపోర్ట్ ఉండాలి. అండ్ యా అంతే. సో మీరు కూడా ఇప్పుడు ఫ్యూచర్లో ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ యాక్ట్ విత్ అన్ యాక్టర్ హూ వుడ్ బి? చిరంజీవి. అన్డౌటెడ్లీ చిరంజీవి గారు. I really want to act with him. Oh my god. జూనియర్ ఎన్టీఆర్ గారితో యాక్ట్ చేయాలని, బట్ రీసెంట్ గా ఒక యాడ్ తో యాక్ట్ చేశాను. అవునా? ఏ యాడ్? అది ఏంటి, అది వర్మస్లీ సంథింగ్ ఉప్మా టైప్ కదా, దాంతో యాక్ట్ చేశాను. సో ఎన్టీఆర్ గారితో ఆల్రెడీ యాక్ట్ చేశారు. యా, సో అక్కడ She did an ad, na? ఎప్పటి నుంచి చిరంజీవి గారి ఫేవరెట్. చూసే చాలు మేమే ఒక గ్రూప్ కేరళలో అల్లు అర్జున్ గారు అండ్ చిరంజీవి గారు ఫిలిం అంతా రిలీజ్ అవుతుంది, బట్ నాకేమో తెలీదు వాళ్ళ మూవీస్, వాళ్ళని లుక్ అండ్ వాళ్ళ మాట. ఐ డోంట్ నో, ఐ లవ్ హిమ్. ట్రూ, మీరు అనుకున్నట్టు మీరు ఏవైతే డ్రీమ్స్ అనుకుంటున్నారో అవన్నీ అచీవ్ చేయాలనుకుంటున్నాను. లాస్ట్లీ నిద్రించు జహాపన స్టోరీ నాకైతే అంటే టీజర్ చూసినా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఆడియన్స్కి ఆ కనెక్టింగ్ ఎలిమెంట్ ఏంటి, ఎందుకు రావాలి థియేటర్స్కి అని చెప్తే ఇట్ వుడ్ బి గుడ్. అంటే డెఫినెట్గా అందరికీ మంచి కథలు వినాలని ఉంటుంది, మంచి కథలు చూడాలని ఉంటుంది, ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్ ఐటమ్ చేయాలని ఉంటుంది, చూడాలని ఉంటుంది, ఏదైనా కొత్తది చూడాలి చేయాలి అని అనిపిస్తుంది. సో అలాంటి ఒక కొత్త స్టోరీ, ఒక ఇంట్రెస్టింగ్, ఒక ఎంగేజింగ్ అండ్ అఫ్ కోర్స్ మంచి పాటలు వినాలనిపిస్తుంది. సో దీంట్లో అనూప్ రూబెన్స్ గారు హస్ గివెన్ ట్రెమెండస్ మ్యూజిక్. బిలీవ్ మీ, ఆయన నా పర్సనల్ ఫేవరెట్ అయితే ఈ ఆల్బమే, ఆయన చేసిన అన్ని ఆల్బమ్స్లో. నా సినిమాని కాదు, బట్ నా పర్సనల్ చాయిస్ అది. అమేజింగ్ సాంగ్స్ నేను చెప్పిన. అండ్ ఎవ్రీ సాంగ్ ఇస్ పర్పస్ఫుల్ సాంగ్. ఏదో ఉత్తినే కట్ చేస్తే పాట రావడం అని ఉండదు, దాంట్లో కూడా స్టోరీ ఉంటుంది. సో ఎవ్రీథింగ్ ఇస్ స్టోరీ బేస్డ్. చాలా ఒక కొత్త యూనిక్ పాయింట్ని టచ్ చేసాం. మీకు కూడా ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట. సినిమాలో ఏం జరుగుతుంది, ఏదో జరుగుతుంది ఇక్కడ అన్నట్టు ఉంటుంది, కానీ అలా వెళ్తూ ఉంటుంది. సో వెరీ ఎంగేజింగ్ మూవీ. డెఫినెట్లీ పైసా వసూల్ సినిమా ఇది. మీకు ఎవ్రీ పెనీ ఈజ్ వర్త్ ఇట్. అండ్ వీ హ్యావ్ మేడ్ ష్యూర్ దట్ అవర్ హార్డ్ వర్క్ ఆర్ అవర్ సిన్సియరిటీ, ఎవ్రీథింగ్. యా, బ్లడ్ సోల్, నిజంగా బ్లడ్, లిటరల్ బ్లడ్ నాది. పుత్తినే చెప్పడం కదా, లిటరల్గా బ్లడ్ పెట్టారు, రక్తాభిషేకం జరగాల్సిందే అనమాట. అలాగా వీ హ్యావ్ పుట్ ఇన్ ఎవ్రీథింగ్. సో ప్లీజ్ డూ కమ్ వాచ్ అండ్ సపోర్ట్ అస్. ఎందుకు ఇంత కష్టపడి చేసాం, దేనికోసం పోరాట చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా మీరు వచ్చి థియేటర్లో చూడండి. ఐ థింక్ ఇట్ విల్ బి అన్ ఎంగేజింగ్ వాచ్. డెఫినెట్లీ యూ విల్ థరోలీ ఎంజాయ్ దిస్ మూవీ. And definitely you will get educated on a topic, on a new topic actually. As a unique concept. Yeah, it's a very unique concept. Okay, so all the best to the entire team అండి. అండ్ ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. మంచి కావాలి. నాకైతే ఆ గ్రిప్పింగ్ ఎలిమెంట్ అయితే నేను కనెక్ట్ అయినా, హోప్ ఆడియన్స్ కూడా కనెక్ట్ అవ్వాలి. చూసారు కదా, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి కళలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అని తెలుసుకునేదానికి నిద్రించు జహాపనకు వచ్చేయచ్చు. మంచిగా లవ్, ఎమోషన్, ఇట్లా డిఫరెంట్ కాన్సెప్ట్ అన్ని కలగలిపిన సినిమా ఇది. సో వాచ్ ఓన్లీ ఆన్ థియేటర్స్. దాట్ వాజ్ ఎన్టీవీ. థ్యాంక్ యూ.